హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SRITEJU'S కిచెన్. ఈరోజు కోకోనట్ కుకీస్ని ఎలా చేయాలో చూసేద్దాం మన ఛానల్లో. ఈ కోకోనట్ కుకీస్ రెసిపీ అయితే చాలా ఈజీ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. కుకీస్ టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని కంప్లీట్గా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి. ఈ బౌల్లోకి 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక విస్కర్ని తీసుకుని ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని బీట్ చేయడం అయిన తర్వాత దీంట్లోకి అరకప్పు కన్నా తక్కువ, పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ పంచదారని వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లోకి మనకి ఎక్కువ షుగర్ అయితే పట్టదు, కాబట్టి ఇది అప్రాక్సిమేట్గా 90 గ్రామ్స్ షుగర్ అనమాట. సో మీరు ఈ మెజర్మెంట్స్లో పంచదారని వేసుకుంటే స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ షుగర్ అంతా కూడా బాగా కరిగే వరకు దీన్ని ఇలా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు సాల్ట్ వేయండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా కలిసేలాగా మరొకసారి బీట్ చేయండి. ఈ ఎగ్ మిక్చర్ అంతా మనకి స్టిఫ్ పీక్స్ ఏమీ ఫామ్ అవసరం లేదు. జస్ట్ బాగా బీట్ చేసుకుని ఇలా మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్ డెసికేటెడ్ కోకోనట్ని యాడ్ చేయాలి. అంటే అప్రాక్సిమేట్గా 325 గ్రామ్స్ డెసికేటెడ్ కోకోనట్ని యాడ్ చేయండి. నేను ఫస్ట్ 1 కప్ వేసాను, తర్వాత 1/2 కప్ వేసాను. ఇప్పుడు ఈ డెసికేటెడ్ కోకోనట్ అంతా కూడా మనకి ఎగ్ మిక్చర్తో బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ మిక్చర్ అంతా బాగా కలిసిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు బేకింగ్ ట్రేని తీసుకోవాలి. దీనిపైకి బటర్ పేపర్ని ఇలా స్ప్రెడ్ చేసుకుని పెట్టుకోండి. మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ లేనట్టయితే కనుక ట్రేకి మీరు కొద్దిగా బటర్ అప్లై చేసుకుని కొంచెం పొడి మైదా పిండిని చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని ఒకసారి చేత్తో బాగా కలుపుకొని ఈ కుకీస్ అన్నీ కూడా ఒకే షేప్లో రావటం కోసం ఒక మౌల్డ్ తీసుకోండి. నేను ఇలా ఒక రౌండ్గా ఉండే గరిటెని తీసుకున్నాను. మీరు ఏదైనా ఒక క్యాప్, మూత లాంటిది ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్చర్ని ఈ గరిటెలోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మనం బేకింగ్ ట్రే పైకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కుకీస్ అన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులో కనిపిస్తాయి. ఇలా మీరు బేకింగ్ ట్రే పైకి ఒక్కసారి ట్యాప్ చేశారంటే మిక్చర్ అంతా కూడా ఈవెన్గా మనకి దీనిపైకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇలా కుకీ మిక్చర్ అంతటిని రెడీ చేసిన తర్వాత దీన్ని మనం 160 డిగ్రీస్ దగ్గర ప్రీహీటెడ్ అవెన్లో బేక్ చేసుకోవాలి. ఈ కుకీస్ని మనం అవెన్లో పెట్టడానికి ముందు అవెన్ని 160 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేయండి. ఇలా ప్రీహీట్ అయిన ఓవెన్లోకి ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ కుకీ ట్రేని ట్రాన్స్ఫర్ చేసి 20 to 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 25 మినిట్స్ మనం ట్రేని తీసి చూద్దాము. కుకీస్ అన్నీ కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ కదండి రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ టేస్టీ కుకీస్ని తయారు చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ కుకీస్ని చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ, మంచి టెక్స్చర్తో కుకీస్ రెడీ అయిపోయాయి. ఇవే కుకీస్ని ఓవెన్ లేకుండా గ్యాస్ పైన కూడా బేక్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక వెడల్పు బౌల్ని పెట్టుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ని స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైకి ఒక స్టాండ్ని కానీ ఏదైనా ఒక మూతని కానీ పెట్టుకుని దీనిపైకి మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ప్రీహీట్ చేయండి. ఈ బౌల్ ప్రీహీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం కుకీస్ని పెట్టుకున్న ప్లేట్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసి దీనిపైకి మూత పెట్టి ఈ కుకీస్ని 20 to 30 మినిట్స్ మీడియం టు లో హీట్ పైన బేక్ చేసుకోవాలి. ఈ బేకింగ్ టైం అనేది గ్యాస్ హీట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ కుకీస్ మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయినప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ ట్రేని బయటకు తీసుకుంటే మనకి టేస్టీ కుకీస్ రెడీ అయిపోతాయి. ఈ విధంగా మీరు 2 వేస్లో విత్ ఓవెన్, వితౌట్ ఓవెన్ కూడా మనం ఈ కోకోనట్ కుకీస్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి స్టోర్లో అలాగే బయట షాపుల్లో దొరికే ఈ కుకీస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఈ విధంగా తయారు చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్